గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ప్రీవియస్ వీడియో చూసారమ్మా. ప్రీవియస్ వీడియోలో మనము 5.3లో ప్రాబ్లమ్స్ డిస్కషన్ చేసుకుంటున్నాం చిల్డ్రన్. పేజ్ నెంబర్ 122. సో 122లో ప్రీవియస్ క్లాస్లో మనము 8th ప్రాబ్లం వరకు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం అది చిల్డ్రన్. ఈరోజు 9th ప్రాబ్లం చూద్దాం. I borrowed 12,000 rupees from Prasad at 6% per annum, simple interest for 2 years. Had I borrowed this sum at 6% per annum compound annually, what extra amount would I have to pay? ప్రసాద్ అనే దగ్గర నేను 12,000 రూపాయలు అప్పుగా తెచ్చుకున్నాను. 6% పర్ యానం లెక్క 2 ఇయర్స్కి ఇస్తానని సింపుల్ ఇంట్రెస్ట్ లెక్క తెచ్చుకున్నాను. అయితే 6% యానం లెక్క కాంపౌండ్ ఇంట్రెస్ట్ కట్టాను. అయితే ఇంకా ఎక్స్ట్రా ఎంత అమౌంట్ కట్టాలి అని చెప్పేసి అని అడుగుతున్నాడు అనమాట. సో ఫస్ట్ మనము సింపుల్ ఇంట్రెస్ట్లో అమౌంట్ ఎంత అవుతుందో కనుక్కోవాలి. ఆ తర్వాత కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఎంత అమౌంట్ కనుక్కోవాలి. ఈ రెండింటిని సబ్ట్రాక్షన్ చేస్తే డిఫరెన్స్ కనుక్కుంటే ఎంత ఎక్స్ట్రా పేమెంట్ చేయాలో తెలుస్తుంది అనమాట. ఓకేనా? సో ఫస్ట్ రాద్దాం, డేటా రాద్దాం. P is equal to 12,000 rupees. P is equal to 12,000 rupees. And next ఇంకేం ఇచ్చాడు? రేట్ పర్సెంట్. R is equal to 6%. R is equal to 6%. And interest. Interest is equal to interest కాదు, time is equal to 2 years. 2 years. సో సింపుల్ ఇంట్రెస్ట్ కదమ్మా. సింపుల్ ఇంట్రెస్ట్కి ఫార్ములా ఏంటి? SI. SI is equal P into T into R by 100. PTR by 100. P how much? 12,000 rupees. Into T ఎంత? 6. R ఎంత? 2. By 100. 10 gets cancelled. And also 10 gets cancelled. Remaining 120 into 6 into 2. 6 2s are 12. 120 into 12. 12 12s are 144. 12 12s are 144. So, antena 12 12s are 120 into 12. 2 zeros are 0. 2 4s are 4. 2 1s are 2. 2 1 zeros are 1 2s are 1 1s are 0 4 4 4. అంతే 144 రూపీస్. సో ఇదేంటి? సింపుల్ ఇంట్రెస్ట్. అమౌంట్ ఎంత? అమౌంట్ ఫార్ములా ఏంటి? P ప్లస్ I, ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. ప్రిన్సిపల్ ఎంత? 12,000 ప్లస్ 1,440. యాడ్ చేస్తే 12,000కి 1,440 యాడ్ చేస్తే 04431. 13,440 రూపీస్ అవుతుంది. యాక్చువల్గా ఆయన తెచ్చుకున్నటువంటి ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ లెక్క అయితే మాత్రం 13,440 రూపీస్ అవుతుందమ్మా. అదే ఒకవేళ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే ఎంత అనేది చూద్దాం. ఫర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మొత్తం అవే కదా, కాకపోతే ఫార్ములా మారుతుంది. ఏంటది? P ఇంటూ 1 ప్లస్ R బై 100 హోల్ పవర్ n. నెక్స్ట్ A ఈజ్ ఈక్వల్ P అంటే 12,000. 12,000 ఇంటూ 1 ప్లస్ R అంటే 6 బై 100 హోల్ పవర్ 2. n అంటే 2నే కదా, కాబట్టి 2. నెక్స్ట్ ఇక్కడ 12,000 ఇంటూ 101 100. 100 ప్లస్ 6 106. 106 by 100 ఇంటూ 106 by 100. బికాస్ పవర్ 2 ఉంది కదా, 2 మీన్స్ 2 ఉన్నట్టు, అందుకని 2 వేసాను. నెక్స్ట్ 10 గెట్స్ క్యాన్సిల్. అండ్ ఆల్సో 10 గెట్స్ క్యాన్సిల్. అండ్ ఆల్సో 10 గెట్స్ క్యాన్సిల్. రిమైనింగ్ 12 into 106 into 106 by 10.
మల్టిప్లికేషన్ చేద్దాం. 106 into 106, 106 into 106, 6 6 are 36, 6 zeros are 0 plus 3, 6 ones are 6, 0 0 0, 6 0 1, 6 3 12 1 1. మళ్ళీ ఇంటూ 12 చేయాలి కదా వచ్చిన దానికి. ఇంటూ 12, 2 6 are 12, 2 3 are 6 plus 1 7, 2 2s are 4, 2 1s are 2, 2 1s are 2, 1 6 are 1 3s are 1 2s are 1 1s are 1 1s are 2 13 8 4 3 1. ఎంత? 13 48 32. మళ్ళీ డినామినేటర్లో 10 ఉంది కదా, బై 10. చూడండి ఇక్కడ డినామినేటర్లో 10 ఉంది అంటే ఒక డిజిట్ పాయింట్ వెనక్కి వస్తుంది కదా. సో ఒక డిజిట్ పాయింట్ వెనక్కి జరిపితే మనకి 13 4 8 3.2. 2 means 20. అంటే సింగిల్ డిజిట్ ఉండదని చెప్పారు కదా అమౌంట్లో. మనీ వచ్చేసరికి 2 పైసా 3 పైసా ఉంటుంది, 20 పైసా 30 పైసా అలా ఉంటుంది కాబట్టి 20 వేసుకోవాలి. ఇది మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్. ఇప్పుడు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత కనుకుంటే వాడు ఎక్స్ట్రా ఎంత పే చేయాలో మనకు అర్థమవుతుంది. సో డిఫరెన్స్ ఇజ్ ఈక్వల్స్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది కదా కాబట్టి అది ముందు వేసుకుందాం, తర్వాత సింపుల్ ఇంట్రెస్ట్ వేసుకుందాం 440. దాన్ని ఈ రెండింటిని సబ్ట్రాక్షన్ చేస్తే 3.20 అలాగే ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ 0.00 ఉన్నట్టు. సో 20 నుంచి 0 పోతే 20 వస్తుంది కాబట్టి పాయింట్ అలాగే ఉంటుంది. 3 - 0 3, 8 - 4 4, 4 - 4 0, and 3 - 3 0, 1 - 1 0. That means 43.20 paisa. అంటే అతను ఇంకా ఎక్స్ట్రా ఎంత పే చేయాలి? 43 రూపీస్ పే చేయాలన్నమాట ఎక్స్ట్రా. సో therefore we pay 43 rupees 20 paisa extra. ఓకేనా? నోట్ చేసుకోండి. Next, next question. Tenth one. In a laboratory, the count of bacteria in a certain experiment was increasing at the rate of 2.5% per hour. Find the bacteria at the end of 2 hours if the count was initially 5,06,000. In a laboratory, the count of bacteria in a certain experiment was increasing at the rate of 2.5% per hour. Find the bacteria at the end of 2 hours if the count was initially 5,06,000. ఒక ల్యాబొరేటరీ ఉంది. ల్యాబొరేటరీ అంటే ఒక ల్యాబు. ఆ ల్యాబ్లో ఒక ఎక్స్పెరిమెంట్ జరిగిందంట. ఆ ఎక్స్పెరిమెంట్లో బ్యాక్టీరియా ఉంటుంది కదా, ఒక ఎక్స్పెరిమెంట్ జరిగింది. ఆ ఎక్స్పెరిమెంట్లో అంట ఏం తేలిందంటే ఒక బ్యాక్టీరియా పర్ అవర్కి గంటకి 2.25% ఇంక్రీజ్ అవుతుందంట. ఒక గంటకి బ్యాక్టీరియా 2.5% పెరుగుతున్నాయి బ్యాక్టీరియాస్. అయితే 2 గంటలకి ఎన్ని పెరుగుతాయి అంటున్నాడు. అయితే ఎక్కడ నుంచి కౌంట్ చేయమంటున్నాడు అంటే
కౌంట్ వాజ్ ఇనిషియల్లీ 5,06,000. ప్రజెంట్ 5,06,000 బ్యాక్టీరియాస్ ఉన్నాయి. ఇప్పుడు ఇది గంటకి 2.5% ఇంక్రీజ్ అయింది. మళ్ళీ ఇంకొక 1 అవర్కి 2.5% ఇంక్రీజ్ అయింది. సో 2 అవర్స్లో టోటల్గా ఎన్ని బ్యాక్టీరియాస్ ఇంక్రీజ్ అయ్యాయి, ఆ పర్టికులర్ అమౌంట్, అది పర్టికులర్ కౌంటింగ్ ఎంత అనేది మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడంట. ఓకేనా? సో ఇక్కడ మనకి ఇది ఎలా చేయాలి అని అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అప్లికేషన్ ఇది. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ లాగానే తీసుకోవాలి. 5,06,000 ఉంది కదా, దాన్ని మనం ప్రిన్సిపల్ అంటే అమౌంట్ లాగా మీకు చెప్తున్నాను. అది ప్రిన్సిపల్ కాదు, నెంబర్ ఆఫ్ బ్యాక్టీరియాస్ అన్నమాట. కానీ మనము ప్రిన్సిపల్ ప్లేస్లో దాన్ని వేసుకోవాలి. నెక్స్ట్ 6 రేట్ పర్సెంట్ ఉంది కదా, రేట్ పర్సెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్, కాకపోతే ఇక్కడ ఇంక్రీజింగ్ అనమాట, పెరుగుదల శాతం అంటే ఎంత 2.5%. నెక్స్ట్ 2 అవర్స్ టైం ఉంది కదా, కన్వర్షన్ పీరియడ్. సో కన్వర్షన్ పీరియడ్ 2 అవర్స్ వేసుకోవాలి. ఓకేనా? సో అలా ఆ ప్లేస్లలో వేసుకొని మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ చేస్తే మనకి 2 అవర్స్లో ఎన్ని బ్యాక్టీరియాస్ ఇంక్రీజ్ అవుతాయి అనేది మనకి క్లారిటీగా అర్థమవుతుంది. ఓకేనా చిల్డ్రన్? సో రాసేద్దాం. కౌంట్ ఆఫ్ బ్యాక్టీరియా వాజ్ ఇనిషియల్లీ, కౌంట్ of bacteria was initially how much? 5,06,000. 5,06,000. ఇక్కడ రేట్ ఆఫ్ ఇంక్రీజింగ్ పర్సెంట్ ఎంత అంట? 2.5%. నెంబర్ ఆఫ్ అవర్స్ ఈజ్ ఈక్వల్ టు 2 అవర్స్. సో మనకు కావాల్సినటువంటి P ఉంది, R ఉంది, N ఉంది. ఫార్ములా ఏంటి? A ఈజ్ ఈక్వల్ P ఇంటూ 1 ప్లస్ R/100. దీన్నే మనము ఈ ప్రాబ్లమ్ని మనము గెయిన్ పర్సెంట్ ఇచ్చినప్పుడు ఫైండ్ అవుట్ చేస్తాం చూసారా, ఏది? CP ఇంటూ 100 ప్లస్ గెయిన్ పర్సెంట్ బై 100 ఉందా, అలా కూడా చేసుకోవచ్చు. అదే ఫార్ములా ఇక్కడ SP ఈజ్ ఈక్వల్ టు CP ఇంటూ 100 ప్లస్ గెయిన్ పర్సెంట్ బై 100. ఈ ఫార్ములా ఉంది చూసారమ్మా, ఈ ఫార్ములాతో కూడా మనం ఫైండ్ అవుట్ చేస్తే అదే ఆన్సర్ వస్తుంది. లేదు అంటే ఇట్లా కాంపౌండ్ ఇంట్రెస్ట్ లాగా ఫైండ్ అవుట్ చేసినా కానీ మనకి సేమ్ ఆన్సర్ వస్తుంది. ఓకేనా చిల్డ్రన్? సో ఇక్కడ మనము చూసుకుంటే P హౌ మచ్? 5,06,000 ఇంటూ 1 ప్లస్ R ఎంత? 2.5 బై 100. ఓకే, 5,06,000 ఇంటూ 100 ప్లస్ 2.5 బై 100. సారీ, ఇక్కడ హోల్ పవర్ n వేయడం మర్చిపోయా. ఇక్కడ n, ఇక్కడ 2, ఇక్కడ కూడా 2నే. సో 5,06,000 ఇంటూ 100 ప్లస్ 2.5 అంటే 100, 102.5, 102.5 ఇంటూ 100. చూడండి అమ్మా, ఇక్కడ ఇంటూలో ఉంది, అది స్క్వేర్లో ఉంది కాబట్టి 2 టైమ్స్ ఉన్నట్టు. Then we write the 2 times 0.5 by 100. Now 10 10 10 10 10 10 gets cancelled. So remaining 506 into 102.5 into 102.5 whole by 10. So multiplication చేయాలి. Then 1025 into 1025. 5 5s are 25. 5 2s are 10 plus 2, 12. 5 0s are 0 plus 1, 1. 5 1s are 5. 2 5s are 10. 2 2s are 4 plus 1, 5. 3 0s are 0. 2 1s are 2. 0 0 0 0. 1 5s are 1 2s are 1 0s are 1 1s are. Then 5 2 6 10 5 0 1.
పాయింట్ 2 డిజిట్స్ తర్వాత వస్తుంది. నెక్స్ట్ ఇంటూ 506, మళ్ళీ ఇంటూ 506, 6 5 are 30, 6 2 are 12 plus 3 15, 6 6 are 36 plus 1 37, 30, 6 1 are 6, 5 0 5 are 0 2 are 0 6 are 0 0 are 0 5 are 0 0 are 0 1 are 5 5 are 25, 5 2 are 10 plus 2 12, 5 6 are 30 plus 5 6 are 30 plus 1 31, sorry మళ్ళీ సార్ చూద్దాం. 5 5 are 25, 5 2 are 10 plus 2 12, 5 6 are 30 plus 1 31, 5 5 are 25, 5 1s are 5, 0 5 12 6 1 6 11 3 5 ఇక్కడికి వస్తుంది. మళ్ళీ వచ్చిన వాల్యూ రాసుకోండి. ఇక్కడ 5 3 1 6 1 6 2.50 వచ్చింది. మళ్ళీ బై 10 ఉంటుంది కదమ్మా. 10 అంటే ఏంటి? ఒక డిజిట్ బ్యాక్ సైడ్కి వస్తుంది. సో ఒక డిజిట్ బ్యాక్ సైడ్కి వస్తుంది కాబట్టి ఈజ్ ఈక్వల్ 5 3 1 6 1 6.250 అంటే 25. లెఫ్ట్ సైడ్ 0 లేకపోయినా ఏం కాదు. సో నెంబర్ ఆఫ్ బ్యాక్టీరియా 5,31,616.25 of bacteria are increasing. That is the answer. ఓకేనా? సో ఇది ఇక్కడ వరకు. ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది కదా, మల్టిప్లికేషన్ కూడా రాసుకోండి ఇక్కడ పక్కన. వాడు 5.25 ఇవ్వలేదమ్మా, మనకి 0.25 కూడా రాసుకున్నాం అంతే. మిగిలినంత కరెక్టే. ఓకేనా చిల్డ్రన్? సో ఈ 2 ప్రాబ్లమ్స్ ఈరోజు ఇంతతో ఈ 2 ప్రాబ్లమ్స్ చాలు. ఆ 2 ప్రాబ్లమ్స్ మీకు అర్థమైనాయి కదా. అవే మళ్ళీ హోంవర్క్ చేసి అవి క్లియర్గా కనిపించేలాగా ఫోటో తీసి వాట్సాప్ చేయండి. రైట్ ఆర్ రాంగ్ అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లియర్ కదా చిల్డ్రన్? నెక్స్ట్ క్లాస్ విల్ బి టుమారో. కంటిన్యూ. బాయ్ చిల్డ్రన్.